కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు పీవీఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు చక్కగా చదువులో రాణించాలని పేర్కొన్నారు. కళాశాలకు వచ్చిన దామచర్లను ఆర్ఐఓ సైమన్ విక్టర్ బాబు, ప్రిన్సిపల్ తారకనాథ్ సాలువాతో సత్కరించారు. మొత్తం 160 సెట్స్ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేశామని సైమన్ విక్టర్ బాబు తెలిపారు. కళాశాలకు విచ్చేసిన దామచర్ల జనార్దన్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. ఎప్పుడు లేని విధంగా బుక్స్, ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా బుక్స్ ఉండాలని చెప్పేసి ఈరోజు మన లోకేష్ గారు, మన మంత్రి గారు బుక్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. కామర్స్ కానీ, హిస్టరీ కానీ, అదేవిధంగా జువాలజీ, మ్యాథమెటిక్స్ అదన్నీ కూడా ఎవరెవరు ఏం చదువుతారో వాళ్ళన్నీ కూడా బుక్స్ పంపించారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళు, మహిళలు కానీ, ఎందుకంటే ఇంటికే పరిమితం అవుతుండేవాళ్ళు, చదివినేమో ఆడపిల్లలు అనేది, అలాంటి పరిస్థితులు కూడా ఉండకూడదు. మగపిల్లలైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా పేద ఇంట్లో చదువుకుంటేనే రాబోయే రోజుల్లో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీ అందరూ కూడా బుక్స్ కూడా గవర్నమెంట్ ఇక్కడికి పంపించింది. మీ అందరూ కూడా బుక్స్ ఇస్తారు. మీరందరూ కూడా కష్టపడి మీరందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా మీకు ఏది కావాలో చేయడానికి అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నీ కూడా వ్యవస్థ ఇంకా చాలా బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా కొంచెం పోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను. రూట్ కూడా మీరు ఎలా చెప్తారో, మీరు ఏం చెప్తారో దాన్ని చేస్తాం. ఎక్కువ టైము ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి. చదువుకునేటప్పుడు వేరే యాక్టివిటీస్ ఉండకూడదు. చదువుకున్నావా, ఇంటికి వెళ్ళామా, లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నావా అనే దాని మీద ఉండాలి తప్పితే వేరే అదర్ యాక్టివిటీసు, వేరే ఫ్రెండ్స్లు ఇవన్నీ కూడా కాదు. తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించి చదివిస్తున్నారంటే మీరు కష్టపడి చదువుకోండి. ప్రభుత్వం కూడా మీకోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. మీరు కష్టపడి చదువుకొని అదేవిధంగా మన స్కూల్కి, మన ఉపాధ్యాయులు మీకు చెప్పే వాళ్ళకి పేరు తెచ్చేటట్టుగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో మీ అందరూ కూడా వచ్చే విధంగా చదవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దీన్ని కూడా ఇంకా ఏదైతే ఏమన్నా ఉంటే కూడా జూనియర్ ఇంటర్ కాలేజీలో కూడా ఇందాక రూమ్స్ చెప్పాను. ఆ రూమ్స్లో కూడా 3 రూమ్లు ఏదో క్లోజ్ చేస్తున్నాయి, దాన్ని కూడా ఓపెన్ చేపిస్తాం. కార్నర్లో క్లాసులు చెప్పారు కానీ